మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిఎస్సి 2024కి సంబంధించి కోర్టు కేసుకి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కదా. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మనకి నిరుద్యోగ జేఏసీ నాయకులు మనకి షేక్ సిద్దిక్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి క్లారిటీగా విందాం. నమస్తే ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే మన న్యాయవాది గారు కాల్ చేశారు. ఈరోజు న్యాయమూర్తి గారు లీవ్లో ఉండడం వల్ల ఆ జడ్జిమెంట్ కాపీ ఈరోజు రాదు, రేపు ఉదయం సారు జడ్జి గారు వస్తుందని చెప్పేసి న్యాయవాది చెప్పారు. కాబట్టి అది గమనించాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ వాదనలు అయితే పూర్తయినాయి. పరీక్షల సమయానికి సంబంధించి 2018లో ఏ విధంగా ఎంత సమయం తీసుకున్నారు ఏంది, ఈ విధంగా రకరకాల వాదనలు అనేవి ఆల్రెడీ ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది కానివ్వండి, డిఎస్సి అభ్యర్థుల తరపున న్యాయవాదులు కానివ్వండి కంప్లీట్ చేశారు. ఆ తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పు రిజర్వ్ చేయడం అంటే మనకు ఒక జడ్జిమెంట్ కాపీని ఇస్తారు. ఏ విధంగా లేన్స్ అనేది ప్రభుత్వానికి సూచిస్తుంది, దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా స్పష్టమైన అప్డేట్ అనేది మనకి ఒక 2 రోజుల్లోపు వచ్చే, ఈరోజు ప్రధాన న్యాయమూర్తి లీవ్ కారణంగా ఆ కాపీ అనేది రాలేదు. టుమారో మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక 1 మంత్ అయినా కోర్టు అనేది వాయిదా వేసే విధంగానే ఆలోచన చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. దీనికి సంబంధించి కూడా ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సార్, డిఎస్సికి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడతాయా, టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడవా, చాలా రకాల డౌట్స్ అనేవి అభ్యర్థులకి అయితే ఉన్నాయి. కాస్త సమయం వెయిట్ చేయండి. మీరైతే మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంది. ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఫ్రీగా మీరు ramramesheducation.in అనే వెబ్సైట్లో ఉన్న ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ అవ్వండి. ఎవరైతే టెట్కి ఇప్పటివరకు క్వాలిఫై కాలేదో మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, రికార్డెడ్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి వీడియో కానివ్వండి, అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఇటు టెట్లో క్వాలిఫై కావడానికి కానీ, టెట్లో మంచి స్కోర్ చేసుకోవడానికి కానీ, ఇంకా డిఎస్సికి సంబంధించి కూడా మీరు ప్రిపరేషన్లో భాగంగా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసుకుని లైవ్ ఎగ్జామ్స్ అనే సెషన్లో చెక్ చేసుకోండి. అక్కడి నుంచి మీకు లైన్ టు లైన్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మీరు చూసుకుని వాటిని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇప్పుడే అందిన తాజా అప్డేట్ ఏంటంటే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి మాక్ టెస్ట్లు అయితే స్టార్ట్ కావడం జరిగినాయి. మీరు సబ్జెక్టుల వారీగా మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అసలు కంప్యూటర్ మనకి సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది అవగాహన మీకు కావాలనుకుంటే సెపరేట్గా నేను ఒక వీడియో చేశాను, 10 నిమిషాల వీడియో. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మాక్ టెస్ట్కి సంబంధించి నేను వీడియో ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు కంప్లీట్గా ఏపీ టెట్ వెబ్సైట్లో ఉన్న మాక్ టెస్ట్లు అనేవి మీరు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఏందనేది మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే టెట్ అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి 8వ తారీఖున స్టార్ట్ కావడం జరిగింది. ఆన్లైన్ ఫీజు పేమెంట్ వచ్చేసరికి 17వ తారీఖుతో కంప్లీట్ అయింది. ఆన్లైన్ సబ్మిట్ అప్లికేషన్లు అనేవి 18వ తారీఖుతో కంప్లీట్ అయినాయి. ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి 19వ తారీఖు అన్నారు. అయితే ఈరోజు 22వ తారీఖున ఏపీ టెట్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అయితే పెట్టారు. హాల్ టికెట్స్ అనేవి 23వ తారీఖున అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి డైరెక్ట్గా ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్లో ప్రిఫరెన్స్లు అనేవి వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, 6th ప్రిఫరెన్స్, ఈ విధంగా టెట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్లు అనేవి తీసుకున్నారు. కాబట్టి ఆ ప్రిఫరెన్స్ల ప్రకారం హాల్ టికెట్లు ఇష్యూ చేస్తారనే చూడాలి. వీళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి డేట్ అనేది 23/2/2024 అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చున్నారు. ఎగ్జామ్స్ అనేవి ఈ నెల 27 నుంచి మనకి మార్చి 9 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి షెడ్యూల్లో మెన్షన్ చేశారు. ఇక్కడ తాత్కాలిక కీ అనేది 10వ తారీఖున, మార్చి 10వ తారీఖున, నెక్స్ట్ కీ అబ్జెక్షన్స్ అనేవి 11వ తారీఖున, మార్చి 11వ తారీఖున, రిజల్ట్ అనేది 14వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అయితే దీని ప్రకారం టెట్ జరిగిపోతుందా, టెట్ వాయిదా పడుతుందా, ఈ విధంగా రకరకాల సందేహాలు అయితే ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి. డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్కి సమయం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ టెట్కి సంబంధించి కూడా చాలామంది సమయం పొడిగిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మనకి హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టుకి సంబంధించి జడ్జిమెంట్లో ఓన్లీ డిఎస్సి మాత్రమే ఒక 1 మంత్ వాయిదా వేయమని చెప్తారా, లేదంటే ఇటు టెట్ని కూడా వాయిదా వేయమని చెప్తారా, దీనికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేస్తాను. కాబట్టి ఇప్పటి వరకు అయితే టెట్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. కేవలం డిఎస్సికి మాత్రమే టైం ఇచ్చి టెట్కి ఇవ్వకున్నా, టెట్కి ఇచ్చి డిఎస్సికి టైం ఇవ్వకున్నా, ఏది అన్యాయం జరిగినా
వెంటనే రేపు ఒక ఫైలు కేసు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే నేను మన మిత్రుడు లాయర్తో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకి తీర్పులో న్యాయం జరుగుతుంది. టెట్కి డిఎస్సి కూడా సమయం ఇస్తారని చెప్పేసి భావిస్తున్నాను. కదా దీని ప్రకారం మనం చూసినట్లయితే టెట్కి సంబంధించి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించవలసిన అవసరం ఉంది. ఇక్కడ న్యాయపరంగా జరగవలసిన అంశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. న్యాయపరంగా జరగవలసిన పోరాటం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే, దీనికి సంబంధించి ఇప్పటివరకు సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఏ అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే టెట్ వెబ్సైట్లో మాక్ టెస్టులకు సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. హాల్ టికెట్స్ అనేవి 23వ తారీఖు అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మరి 23వ తారీఖున హాల్ టికెట్స్ అనేవి విడుదల చేస్తారా ఏందనేది కూడా అభ్యర్థులందరికీ కూడా ఒక ప్రశ్నగా ఉంది. హైకోర్టుకు సంబంధించి మాత్రం జడ్జ్మెంట్ కాపీ అనేది మనకి రావాల్సి ఉంది. హైకోర్టుకు సంబంధించి జడ్జ్మెంట్ కాపీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన టెట్కి సంబంధించి వాయిదా వేస్తున్నారా లేదా డిఎస్సికి సంబంధించి వాయిదా వేస్తున్నారా, వేస్తే ఒక నెల వాయిదా వేస్తున్నారా ఏందనేది మనకి జడ్జిమెంట్ కాపీలో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వచ్చే వరకు కూడా కాస్త వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికైతే మాత్రం పరిస్థితి ఈ విధంగా ఉంది. మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేని క్యాండిడేట్లు ఉన్నారో మీరు స్మార్ట్ వర్క్ చేయవలసిన అవసరం ఉంది. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్, మోడల్ పేపర్స్కి సంబంధించి రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in అనే వెబ్సైట్లో కానివ్వండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న రికార్డెడ్ వీడియోస్ కానివ్వండి, మోడల్ పేపర్లు కానివ్వండి, ఒక పద్ధతి ప్రకారం చదవండి. నేను క్లారిటీగా వీడియోలు అనేవి చేస్తూ ఉన్నాను. సైకాలజీ ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, తెలుగు ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు రికార్డెడ్ వీడియోస్ అనేవి, మోడల్ పేపర్స్ అనేవి గత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరిగణలోకి తీసుకుని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోలన్నీ కూడా మీ ప్రిపరేషన్లోకి బాగా ఉపయోగించుకోండి. ఒకవేళ టెట్కి సంబంధించి ప్రభుత్వం హాల్ టికెట్లు విడుదల చేసిందంటే మాత్రం ఎవరైతే క్వాలిఫై కాలేని అభ్యర్థులు ఉన్నారో ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ ప్రిపరేషన్ అయితే మీరు స్పీడప్ చేసుకుని మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటికీ పరిస్థితి ఈ విధంగా ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్, రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in వెబ్సైట్ లింక్. వెబ్సైట్లో ఫ్రీ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయండి. వెబ్సైట్ ఆన్ చేసుకుని రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in వెబ్సైట్, అక్కడ టెస్ట్ ఓపెన్ చేసుకుని లాస్ట్లో ఫినిష్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు రిజల్ట్ కూడా వెంటనే చూపిస్తుంది. ఏది రైట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ అనేది కూడా మీకు వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in అనే వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసి ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న రికార్డెడ్ వీడియోస్, లైవ్ ఎగ్జామ్స్, టెక్స్ట్ బుక్, లైన్ టు లైన్ వీడియోస్ అన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.